ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, యాజ్ పర్ సెబీ రూల్ డెరివేటివ్ ట్రేడర్స్ కి వచ్చినటువంటి చేంజెస్ ఏమున్నాయి సార్? వాళ్ళు మొన్న మీటింగ్ అప్పుడు ఆ రోజు సైలెంట్గా ఉన్నారండి. నిన్న అక్టోబర్ 1 తారీఖు సర్క్యులర్ పాస్ చేశారనమాట ఆప్షన్ ట్రేడింగ్ మీద. అందరు ఎదురు చూస్తున్నట్టు ఈ సర్క్యులర్ బాగానే ఎఫెక్ట్ చూపిస్తుంది ఇండియన్ మార్కెట్ మీద. అండ్ ఒక రోజు ఒక డేట్లు ఇచ్చారనమాట వాళ్ళు, ఆ డేట్ నుంచి ఎఫెక్ట్ అని చెప్పేసి అనమాట. అంటే ఫస్ట్ వన్ అప్రెంట్ కలెక్షన్స్ ప్రీమియం అంట. ప్రీమియం మీరు ఏదైనా ఆప్షన్ బై చేశారనుకోండి, ఇప్పటి వరకు వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తారనమాట మొత్తం. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ కాల్ ఆప్షన్ ఒక 5,000 అవుతుంది అనుకోండి, మన ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న అమౌంట్లో నుంచి 5,000 కట్ చేస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు రిటైల్ దగ్గర చేస్తున్నారు ఆ పని. ఇన్స్టిట్యూషనల్ దగ్గర ఏంటంటే వాళ్ళు కావాలంటే 5,000 రూపాయలు దాన్ని వేకే ఇస్తారు. మిగతా 4,000 రూపాయలకి వాళ్ళు ఏంటంటే స్టాప్ లాస్ 1,000 రూపాయల దగ్గర పెట్టేసేసి వాళ్ళు స్టాప్ లాస్ దగ్గర అయ్యేలాగుంటే ట్రేడ్ క్లోజ్ చేస్తారు. లేదు అంటే ట్రేడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అమౌంట్తో తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఇంటర్డే ఈక్విటీలో ఇచ్చినట్టు లివరేజ్ ఇస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఎక్కువ కుదరవు. ఎవరైనా సరే, ఇన్స్టిట్యూషన్ అయినా సరే, రిటైల్ అయినా సరే, మొత్తం ఎంత ప్రీమియం ఉంటే అంత పే చేయాల్సిందే. అంటే ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూషనల్కి ఇంత ముందులాగా ఆప్షన్ బయింగ్ కుదరదు, దాని మీనింగ్ అదనమాట. అందుకని ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటే అంత కట్టాలి. అయితే ఇది ఎప్పటి నుంచి అంటే February 1 నుంచి ఎఫెక్ట్, నెక్స్ట్ ఇయర్ February 1 నుంచి ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, అందుకని బల్క్లో ఇన్స్టిట్యూషనల్స్ ఇప్పటిదాకా ఆప్షన్స్ కొనడానికి వాళ్ళు 1/4 కూడా కట్టేవాళ్ళు కాదు, ఇటు అయితే మొత్తం కట్టాలి. సో అందుకని ఇందుకు ముందు మార్కెట్ స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రెండోది క్యాలెండర్ స్ప్రెడ్కి ఇంత ముందులాగా ఇప్పుడు బెనిఫిట్ ఏం లేదు, మొత్తం డబ్బులు కట్టి చేసుకోవాలన్నమాట. ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ February 1 నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది కూడా. అందుకని ఎక్స్పైరీ ట్రేడింగ్ అంతా చాలా వరకు తగ్గిపోద్ది. ఇప్పుడు దాకా ఏంటంటే ఆప్షన్స్ మార్కెట్ సైడ్ వేలో ఉంటుంది అనుకుంటే ఈ మంత్ అమ్మేసి ఆప్షన్ నెక్స్ట్ మంత్ కొనేవాళ్ళు, దానికి వీళ్ళకి లివరేజ్ బాగా దొరికేది. ఇప్పుడు దాకా ఉన్న లెవరేజ్ని ఎత్తేస్తున్నారు కంప్లీట్గా. ఓకే, అందుకని ఇప్పటి నుంచి కాస్ట్లీ అవుతాయి అనమాట. ఇంతకుముందు అవి 16,000 రూపాయలు అవుతాయి నిఫ్టీకి క్యాలెండర్ స్పెండ్ చేస్తే. నెక్స్ట్ నుంచి ఏమవుతుందంటే February 1 నుంచి అది 60,000 దాకా అవుతుంది, ఎలాంటి లివరేజ్ ఉండదు అన్నమాట. అంటే థర్డ్ వన్, ఇంటర్డే పొజిషన్స్ మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంటర్డే పొజిషన్స్ అప్పుడు అందరు కరెక్ట్గా మనీ కడుతున్నారు లేదా రోజుకి 4-5 సార్లు సిస్టంలో స్క్రీన్ షాట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వాళ్ళకి, ప్రతి క్లయింట్ దగ్గర నుంచి. అందుకని బ్రోకరేజ్లు ఇప్పుడు దాకా ఇన్స్టిట్యూషనల్కి ఇచ్చే లివరేజ్లు మొత్తం కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ April 1 నుంచి. ఓకే, ఇంటర్డే పొజిషన్ మానిటర్ చేయడం అనేది ఆప్షన్ మార్కెట్లో. తర్వాత డెరివేటివ్ కాంట్రాక్ట్ సైజు మారుస్తున్నారు. ఇది ఈ మంత్ నెక్స్ట్ మంత్ 20 నుంచి, అంటే నవంబర్ 20 నుంచి డెరివేటివ్ కాంట్రాక్ట్ సైజు మారుస్తుంది అనమాట. ఇప్పటి వరకు 5 లక్షల వర్త్ ఉండేది, ఇప్పటి నుంచి 15 lakh వర్త్, అంటే 3 రెట్లు పెరుగుతుంది. అంటే ఇంత ముందులాగా నిఫ్టీ అనుకోండి, ఇప్పటి వరకు లాట్ 25 కదా, ఇక్కడ 75 అవుతుంది అనమాట. ఓకే, అందుకని అందరికి అఫోర్డబిలిటీ ఉండదు. ఇంకా ఇంతకుముందు షార్ట్ కొట్టాలంటే 60,000 పే చేసేవాళ్ళం, ఇప్పటి నుంచి ఇక 3 రెట్లు పెంచుతారు. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెరిగిందనమాట. నెక్స్ట్ వీక్లీ ఆప్షన్స్ అన్ని ఆపుతున్నారంటే ఒక్కో ఎక్స్చేంజ్ వాళ్ళు ఒకటే చూస్ చేసుకోవాలా, వీక్లీ ఒకటే చూసుకోవాలి. ఇప్పుడు దాకా ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది, బిఎస్సీలో ఉంది, ఎన్ఎస్సీలో ఉంది. ఇక నుంచే అన్ని కాదు, ఏదో ఒక ప్రొడక్టే తీసుకోవాలా. ఎన్ఎస్సీ వాళ్ళు ఏదర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో ఒకటే తీసుకోవాలా. అండ్ సెన్సెక్స్ వాళ్ళు సెన్సెక్స్ తీసుకుంటున్నారు, బిఎస్సీ వాళ్ళు ఒకటే తీసుకుంటున్నారు వాళ్ళు. అట్లా ప్రొడక్ట్లు మొత్తం తగ్గిపోతాయి అనమాట. దాని ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 60 to 70% తగ్గిపోతుంది ఆప్షన్ మార్కెట్. 60 to 70% ఆప్షన్ ట్రేడింగ్ అంతా ఆగిపోతుంది. ఇప్పుడు దాకా ఎవ్రీ వీక్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఏదో ఉంటుంది కదా, దాంతో స్పెక్యులేటివ్ గేమ్స్ ఆడేవాళ్ళం. అంటే ఇక్కడ నుంచి అయిపోతారు. ఇది మేజర్ ఎఫెక్ట్ చూపించింది బ్రోకర్స్ మీద. అంటే తర్వాత రిస్క్ కవరేజ్ ఏ రోజుకి ఆ రోజు ఆప్షన్ ఎక్స్పైరీ రోజు బాగా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంత ముందులో హీరో ఆర్ జీరో గేమ్స్ ఆడాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది November 20th నుంచి. మొత్తానికైతే నిన్న తీసుకున్న ఈ సెబీ వాళ్ళ డిసిషన్స్ ఎఫెక్ట్ అయ్యేది ఎప్పటి నుంచి అంటే ఈ November 20th నుంచి ఎఫెక్ట్ అవుద్ది. సో November 20th తర్వాత చూడాలి బ్రోకర్స్ ఎలా డీల్ చేస్తున్నారు, రెవెన్యూ ఎంత డ్రాప్ అవుతుంది, ఆప్షన్ ట్రేడింగ్ ఎంతవరకు ఇది అవుతుంది అనేది. బట్ ఇన్ని కంట్రోల్లో పెట్టినా సరే రిటైలర్స్ని వీళ్ళు కంట్రోల్ పెడతానికి వెళ్ళి ఏం చెప్పల్లా. ఎందుకంటే రిటైలర్స్ ఎక్కువ మంది ఆప్షన్ బయర్స్, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. అందుకని ఆప్షన్ బయర్స్ యాజ్ ఇట్ ఈస్గా అలానే చేస్తుంటారు. అందుకని నిజంగా వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళు నిజంగా సేవ్ చేయబడతారంటే అది ఏం ఉండదండి. ఇంతకుముందు సెబీ డేటా ప్రకారం 93% పబ్లిక్ మనీ లాస్ అవుతున్నారు. ఇక ముందు కూడా ఎంతమంది లాస్ అవుతారు, ఎంతే మంది లాస్ అవుతుంటారు. వీళ్ళు అన్నట్టు ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ పనికి వస్తాయి, ఇవన్నీ బయర్స్ని అడ్డుకోలేరు వాళ్ళు. కాబట్టి ఒకటి సైజు పెంచుతున్నారు, కాంట్రాక్ట్ సైజ్ ఒకటే, అదొక్కటితోటి చిన్న వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు, చిన్న వాళ్ళు. ఓకే, డ్రాప్ అవుతారు అనే బదులు 10-20 ట్రేడ్ల బదులు ఒక ట్రేడ్ చేస్తారేమో అనుకోవడం బెటర్ అనమాట. ఏదైనా సరే
మన లాటరీ టికెట్ లాంటి హ్యాబిట్ ఇది కూడా, ఆప్షన్ ట్రేడింగ్ కూడా. అందరికీ హెడ్జింగ్ కోసం చేసే వాళ్ళకైతే ఇది మ్యాండేటరీ, కానీ అంటే స్పెక్యులేషన్ కోసం చేసే వాళ్ళకైతే ఇది లాటరీ టికెట్ కొనడం లాంటిదేనండి. Yes. అందుకని నెక్స్ట్ ఇయర్ కల్లా చూడాలి సెబీ డేటా ఏమైనా చేంజ్ అయిందా లేదనేది. మొత్తానికైతే మాత్రం ఆప్షన్ మార్కెట్లో ఈ ట్రేడింగ్కి అయితే స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. అండ్ 50 to 60% ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గబోతుంది. అండ్ బ్రోకర్ ఇన్కమ్ బాగా తగ్గబోతుంది. అండ్ సైజ్, మినిమం ఇండెక్స్ సైజ్ అయితే మాత్రం 3x సైజ్కి వెళ్ళిపోతున్నాయి. Yes. ఇప్పుడున్న సైజుతో పోల్చుకుంటే 3x ఉన్నాయి. బట్ ఆప్షన్ బయ్యర్కి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. Yes. అందుకని ఆప్షన్ బయ్యర్స్ అన్న ఉంటే వాళ్ళు భయపడాల్సిన పని లేదు. అంటే సార్ సెబీ డెరివేటివ్ రూల్స్ ని స్ట్రిక్ట్ చేసింది అంటే చాలా టైట్ చేసింది, చాలా టైట్ చేసింది. అండ్ చిన్న చిన్న ప్లేయర్స్ షార్ట్ చేయలేరు అంత ఈజీగా. పర్టికులర్ ఇండెక్స్ ట్రేడింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది ముందు రోజుల్లో. అందుకని ముందు రోజుల్లో November 20th తర్వాత మాత్రం దీని ఎఫెక్ట్ క్లియర్గా మార్కెట్లో కనబడుతుంది. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ కి యూజ్ అవ్వడానికి అంటారా, కాకుండా ఉండడానికి? స్మాల్ ఇన్వెస్టర్స్ కి దూరం చేయడానికి, స్మాల్ Okay. ట్రేడర్స్ ని దూరంగా ఉంచడం కోసం అనమాట. బట్ నేను అంటుందంటే ఆప్షన్ బయింగ్ వాళ్ళకి ఎలాంటి కంట్రోల్ లేదు ఇక్కడ. ఆప్షన్ బయింగ్ వాళ్ళకి ఎలాంటి కంట్రోల్ లేదు. అండ్ స్టాక్ ఆప్షన్స్ ని ఎలాంటి సైజ్ మార్పులు చేర్పులు లేవు. ఓకే, అందుకని బయర్స్కి కొత్తగా వచ్చిన ఎఫెక్ట్ ఏం లేదు ఇక్కడ. బయర్స్కి, ఆప్షన్ బయర్స్కి, ఆప్షన్ సెల్లర్స్కి, చిన్న ట్రేడర్స్కి అవును ఎఫెక్ట్ అయ్యారు అంతే. ఏదేమైనా ఇది కొంచెం టైట్ చేసినట్టే అనిపిస్తుంది. ఎంతో కొంత అంటే జీరోతో పోల్చుకుంటే 10% బెటర్ కదా, అట్లా అనమాట. Yes. అట్లా. బట్ దీనివల్ల నిజంగా ఆప్షన్ ట్రేడింగ్ లాసులు తగ్గుతాయి అంటే సీన్ లేదు. అసలు ఆప్షన్ బయర్కి అడ్డుకోవడానికి ఇక్కడ ఏమి ఇవ్వాల వీళ్ళు. Yes. అందుకని ఆప్షన్ బయర్ చేస్తారు. ఒక ఇండెక్స్ ఆప్షన్ సైజ్ పెంచారని ఒక రీజన్ తప్ప, అదర్వైజ్ ఆప్షన్ బయర్లు ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. Yes. ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే ఇది. ఎవరైనా ఎక్స్పైరీ రోజు కనుక క్యాలెండర్ స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అండ్ రెండోది, ఎవ్రీడే ఆప్షన్ ఎక్స్పైరీ ఉన్నాయి కదా, ఆ రోజు హీరో ఆర్ జీరో గేమ్స్ ఆడతారు సేవా, Yes. వాళ్ళు ఆ ప్రశ్న ఆగిపోద్ది అంతే. ఎందుకంటే ఇంత ముందులాగా ఇప్పుడు ఎవ్రీడే లేదు, వీక్లీ ఒకటే ఇచ్చారు కాబట్టి. Yes. ఓకే, ఏదైనా సరే ఈ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో మనకు తెలియాలంటే November 20th తర్వాత మనకు అర్థం అవుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సింది. Yeah. బ్రోకర్స్కి అయితే అమౌంట్ తగ్గిపోద్ది, అందులో డౌట్ లేదు. అంటే బ్రోకరేజ్ ఫీజు పెరగబోతుంది తొందరలో. Yes. అండ్ ఎక్స్చేంజ్ డబ్బు తగ్గిపోతుంది. దానివల్ల చూడాలి స్పెక్యులేషన్ ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేది. చాలాసార్లు గవర్నమెంట్ వాళ్ళు టొబాకో ఇంజూర్ టు హెల్త్ అని ప్రింట్ చేస్తారు. ఎవరైనా ఆపుతున్నారంటే ఏ ఇయర్ సేల్స్ ఇలా పెరుగుతూనే ఉన్నాయి. Yes. అలా ఆల్కహాల్ కన్సంప్షన్ డేంజరస్ అని చెప్తారు, లేబుల్ వేస్తారు. ఏమైనా తగ్గుతుందంటే ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతూనే ఉంది. పెరుగుతూనే ఉంది. అవి ఎలాంటియో ఈ ఆప్షన్ ట్రేడింగ్ కూడా అదే టైప్ కాబట్టి వీళ్ళు అనుకున్నంత కంట్రోల్ అయితే అవ్వదు, బట్ ఎంతకంత కంట్రోల్ అవుతుంది. Yes. Thank you, sir. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.